మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మన చుట్టూ ఆయన కంచె ఉంటుంది. మా ఇంటి చుట్టే కంచె ఉండడం కాదు తల్లి, మీ ఇంటి చుట్టూ కూడా ఆయన కంచె వేస్తాడు. మీ చుట్టూ కూడా ఆయన కంచె వేస్తాడు. ఏ దుష్టుడు మీలోకి రాడు, ఏ సాతాను కూడా రాడు. ఆయన బలమైన కోట దాటి సాతాను రావాలి. ఆ బలమైన కోట దాటాలి అంటే మొదటగా ఏం కావాలా? యేసయ్య రక్తాన్ని దాటాలి. ఆ యేసయ్య రక్తమే మనకు బలమైన కోట. ఆ కోటను దాటి రావాలి అంటే దానికి శక్తి ఉందా? అసలే దానికి శక్తి లేదు. కానీ మనం అవకాశం ఇస్తే, మనం గేట్ ఓపెన్ చేస్తే వస్తుంది. కాబట్టి దేవుడు మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ, యోబు చుట్టూ కంచె వేశాడు కదా దేవుడు. యోబు చుట్టూ కంచె వేసిన దాన్ని బట్టి మన చుట్టూ కూడా దేవుడు కంచె వేస్తాడు. మన కుటుంబం చుట్టూ కంచె వేస్తాడు. మనకు కలిగిన దాని చుట్టూ కూడా ఆయన బలమైన కోట ఉంటుంది. ఆ బలమైన కోటను దాటి రావాలంటే శత్రువు అస్సలే రాలేడు.